అవే మాటలతోటారు ఎవరికి వాళ్ళు తమ వాదనే నిజమని చెప్పే ప్రయత్నం, ప్రత్యర్థులను రాజకీయంగా ఇరుకును పెట్టే వ్యూహాలు, ఎప్పటికప్పుడు సరికొత్త సవాళ్లు, ఇలా కాళేశ్వరం నీళ్ల వ్యవహారం తెలంగాణ పాలిటిక్స్ ను మరింతగా హీటెక్కిస్తున్నాయి. కాళేశ్వరంపై తెలంగాణలో రాజకీయ యుద్ధం కొనసాగుతోంది. కాళేశ్వరం ద్వారా నీటిని ఎత్తిపోసే విషయంలో బీఆర్ఎస్ పదే పదే దుష్ప్రచారం చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు గేట్లు మూసి నీళ్లు ఎత్తిపోసే పరిస్థితి లేదన్నారు. 3 బ్యారేజీల్లో నీరు నింపకూడదని ఎన్డీఎస్సీఏనే చెప్పిందన్నారు. బ్యారేజీలు పునరుద్ధరించే వరకు గేట్లు ఎత్తే ఉంచాలని ఎన్డీఎస్సీ ఆదేశించిందని సీఎం రేవంత్ గుర్తు చేశారు. గేట్లు మూసి నీళ్లు ఎత్తిపోసే పరిస్థితి లేదు. గేట్లు మూయకుండా నీళ్లు ఎత్తడానికి కుదరదు. మేము గేట్లు మూసి నీళ్లు ఎత్తితే ఈ గేట్లు కొట్టుకపోతే, ఈ ప్రాజెక్టు కొట్టుకపోతే కింద భద్రాచలం నుంచి ఊర్లే కొట్టుకపోతే ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చింది. ఇది చట్టబద్ధం. ఎన్డీఎస్ఏ ఇచ్చిన ఆదేశాలను పాటించకపోతే దే ఆర్ లయబుల్ ఫర్ పనిష్మెంట్ విత్ క్రిమినల్ ప్రాసిక్యూషన్. 93.5 మీటర్ల ఎత్తున నీటి నిల్వ చేస్తేనే మేడిగడ్డ బ్యారేజ్లో అప్పుడు కన్నెపల్లి పంప్ హౌస్ పనిచేస్తుంది. 93.5 మీటర్ల ఎత్తు నిలపాలంటే కనీసం 5 టీఎంసీల నీళ్ళని ఇక్కడ పెట్టాలి. ఇదే సూత్రం అన్నారంలో వర్తిస్తుంది, ఇదే సూత్రం సుందిళ్లలో వర్తిస్తుంది. రేవంత్ కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. 30 నెలలు గడుస్తున్నా కాళేశ్వరంపై సీఎం రేవంత్ కు అవగాహన రాలేదని ఆరోపించారు. కన్నెపల్లి దగ్గర నీటిని ఎత్తిపోయొచ్చని మరోసారి స్పష్టం చేసిన ఆయన, పొలాల్లో నీళ్లు పారించమంటే రేవంత్ బూతులు పారిస్తున్నారన్నారు. తప్పు మాట్లాడిందని ఉత్తమ్ కుమార్ రెడ్డికి బుర్ర వెలిగింది. మధ్యలో ఆయన మైక్ తీసుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈయన తప్పును సరిచేసే ప్రయత్నం చేసిండు. విషయం సింపుల్. 93.5 మీటర్ల ఎత్తులో కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్లు నడుస్తాయి. గోదావరిలో ఇలా 1,00,000 క్యూసెక్కుల వరద పోతా ఉంది. 1,00,000 క్యూసెక్కుల వరద పోయినప్పుడు దాని లెవెల్ 97 మీటర్లు ఉంటాయి. అంటే గేట్లు తెరిచి ఉన్న 97 మీటర్ల ఎత్తులో గోదావరి నది ప్రవహిస్తూ ఉంది. నీకు కావాల్సింది 93.5 మీటర్లు మాత్రమే. కావలసిన నీళ్లు ఉన్నది, కావలసిన ఎత్తు హెడ్ రెడీగా ఉన్నది. మోటార్లు ఒత్తు నీళ్ళు వస్తాయి బయట. తాము రైతులకు నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తోంటే సీఎం రేవంత్ ఏమో తమ రక్తం చిందిస్తామని అంటున్నారని మండిపడ్డారు హరీష్ రావు. సీఎం రేవంత్ కు ప్రతిపక్షాల్ని అణిచివేయడంపై ఉన్న శ్రద్ధ రైతులకు నీళ్లు ఇవ్వడంపై లేదన్నారు. కన్నెపల్లి కట్టుకొత్తవా రేవంత్ రెడ్డి అంటే ప్రతిపక్షాల కంఠం నొక్కుతా అంటున్నాను. కన్నెపల్లి కట్టుకొత్తవా రేవంత్ రెడ్డి అంటే మా కంఠం నొక్కుతా అంటుండు. నీ ఉద్దేశం ఏంది? లక్షలాది మంది రైతుల కోసం జైళ్లలో పడడానికి సిద్ధం, రక్తం ఇవ్వడానికి సిద్ధం తప్ప నిన్ను మాత్రం వదిలిపెట్టాం. చూస్తూ ఉంటే ప్రతిపక్షాలను అణిచివేయడం మీద ఉన్న శ్రద్ధ పగుళ్ళు పెట్టిన పంట పొలాలకు నీళ్లు ఇవ్వడం మీద నీకు లేదు. కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్ ఇంకా అబద్ధాల్ని ప్రచారం చేస్తోందని ఫైర్ అయింది కాంగ్రెస్. పారుతోన్న నీరు నిల్వ చేయకుండా ఎలా ఒడిసిపట్టుకుంటారని ప్రశ్నించారు. హరీష్ రావు ఇప్పటికైనా నాటకాల్ని ఆపాలన్నారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. ఇప్పుడు ఆడ నీళ్ళు ఎత్తిపోయలేం కాబట్టి ఎత్తిపోయండి అంటాడు. అసలు ఫస్ట్ మేడిగడ్డ ఎత్తిపోయింది అన్నారంకి ఎట్లొస్తుంది, అన్నారం ఎత్తిపోయింది సుందిళ్ళకి ఎట్లొస్తుంది? అసలు బావిలో నీళ్ళే లేకపోతే కన్నెపల్లి కాండించి ఎత్తిపోయామని ఎట్లా అంటుండ్రు మీరు? నీళ్ళే లేవు ఎత్తిపోయామని ఎట్లా చెప్తున్నారు? పోతున్నాయి కిందికి అంటారు. ఒడిసి పడితే డ్యామ్ కూలుతుందని చెప్తుంటే ఇట్లాంటి పరిస్థితిని ఇంకా కన్ఫ్యూజ్ చేయడానికి హరీష్ రావు చేస్తున్న దొంగ నాటకాలను ఇలా సహించే పరిస్థితి మేము ఉండదు. ముఖ్యమంత్రికి అవగాహన లేదంటే నీకున్నదా? అవగాహన ఉంటే ఎవడైనా నీళ్లు లేని కానీ ఎత్తిపోయామని చెప్పి ప్రతిపాదన చేస్తాడా? మరోవైపు కాళేశ్వరం పునరుద్ధరణలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించిన బీజేపీ చీఫ్ రామచంద్రరావు బ్యారేజీల పునరుద్ధరణ గాలికొదిలేశారన్నారు. ఎన్డీఎస్ఏ సిఫార్సుల్ని సకాలంలో అమలు చేయకపోవడం వల్లే రైతులకి దుస్థితి వచ్చిందన్న ఆయన ఎన్డీఎస్ఏ నివేదికను అడ్డుపెట్టుకుని సీఎం ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. మేడిగడ్డలో నీరు నిల్వ చేయకుండానే కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీళ్లు ఎత్తిపోయొచ్చన్నారు రామచంద్రరావు. రాజకీయాలు పక్కన పెట్టి ప్రజల కోసం కాళేశ్వరం నీటిని వినియోగంలోకి తేవాలన్నారు. నీవు దాన్ని కన్నెపల్లి ద్వారా చేస్తారా, ఎల్లంపల్లి ద్వారా చేస్తారా, ఇంకే ద్వారా చేస్తారా, ఎక్కడి నుంచి ఎక్కడ లిఫ్ట్ చేసుకుని ఏం చేస్తారు, ఏమేమి పనికి వస్తున్నాయి, ఏమేమి పనికిరాదు, ఇవన్నీ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ప్రభుత్వం ఉన్నది. మీరు నీరు ఎక్కడి నుంచి తీసుకువస్తారు? కన్నెపల్లి చేసుకొస్తారా? మేడిగడ్డ కన్నెపల్లి ఆల్మోస్ట్ ఒకటే. అది సుండెలా ఉన్నది, మన ఎల్లంపల్లి ఉంది. ఇవన్నీ కూడా మీరు ఇవన్నీ ఏ పరిస్థితులు ఉన్నాయి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఒకటి నేనేమంటున్నానంటే, మీరు ఏది చేసినప్పుడు కూడా తెలంగాణలో నార్త్ తెలంగాణ రైతులకు నీరు ఏ విధంగా మీరు సప్లై చేస్తారు,
మీరు కన్నెపల్లి చేస్తారా, మేడిగడ్డ చేస్తారా, తర్వాత సంగతి. దీని ద్వారా మీరు మీ ప్రత్యామ్నాయం మీ దగ్గర ఏమున్నది? లేకుంటే రైతుని ఎనబెడతారా? మీరు ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. నేతల మాటలు చూస్తుంటే కాళేశ్వరంపై రాజకీయ దుమారం మరింతగా ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ అంశంపై ప్రభుత్వం మీద మరింతగా ఒత్తిడి తీసుకురావాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తుంటే బీఆర్ఎస్ ప్రయత్నాన్ని తిప్పికొట్టాలని కాంగ్రెస్ నిర్ణయించుకోవడంతో ఈ రచ్చ ఇలాగే మరికొంతకాలం కంటిన్యూ కావచ్చనే చర్చ జరుగుతోంది.